పాత రేషన్ కార్డులు కొనసాగుతాయి. అపోహలు వద్దు. ముందు కులగణన జాబితాలో ఉన్న అర్హులకు ఇస్తాం. కులగణన జాబితాలో పేర్లు లేని వారు గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోవాలి. రేషన్ కార్డుల జారీపై స్పష్టత ఇచ్చిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 6 గ్యారంటీల అమల్లో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందన్న హరీష్ రావు. ప్రజాపాలన దరఖాస్తులు ఏమయ్యాయని ప్రశ్న. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే లబ్ధిదారులకు న్యాయం జరిగిందన్న మాజీ మంత్రి. ఇతర దేశాలలో రోడ్లపై చెత్త వేయరు, డస్ట్బిన్లలో వేస్తారు. దేశ విదేశాలు తిరిగి ప్రధానికి పరిశుభ్రతపై సమగ్రమైన నివేదిక ఇచ్చారు. స్వచ్ఛ ఆంధ్ర కోసం అందరూ కలిసి పనిచేయాలన్న సీఎం చంద్రబాబు. 3వ శనివారం ప్రభుత్వ కార్యాలయాల్లో స్వచ్ఛాంధ్రపై శ్రద్ధ పెట్టాలన్న సీఎం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎనర్జీ పాలసీ తీసుకొచ్చాం. రాబోయే రోజుల్లో 20,000 మెగావాట్ల క్లీన్ ఎనర్జీ ఉత్పత్తి చేస్తాం. తెలంగాణలో నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామన్న డిప్యూటీ సీఎం భట్టి. ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసినా బుద్ధి మారలేదు. వైసీపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారంటూ మంత్రి గొట్టిపాటి ఆగ్రహం. 9 గంటల ఉచిత విద్యుత్ ఎత్తేస్తున్నామని అసత్య ప్రచారం చేశారని మండిపాటు. వ్యవసాయానికి 9 గంటల ఫ్రీ పవర్ ఇస్తామన్న మంత్రి. నిజామాబాద్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రసాభాస. మేయర్ ఛాంబర్ ముందు ఎంఐఎం కార్పొరేటర్ల నిరసన. మాస్టర్ ప్లాన్ అమల్లోకి తెచ్చాకే వీధుల్లో తోపుడు బండ్లను తొలగించాలని డిమాండ్. కౌన్సిల్ సమావేశాన్ని కాసేపు వాయిదా వేసిన మేయర్ నీతూ కిరణ్. ఆదిలాబాద్లోని భూక్తపూర్ ఐసీఐసీఐ బ్యాంకులో విషాదం. పురుగుల మందు తాగిన రైతు జాదవ్ దేవరావు మృతి. మార్టిగేజ్ లోన్ వాయిదా చెల్లింపులో జాప్యం. బ్యాంకు ఉద్యోగులు వేధించడంతో ఆత్మహత్య చేసుకున్నాడన్న బంధువులు. చర్లలో మావోయిస్టుల కుటుంబ సభ్యులతో ఖమ్మం ఎస్పీ ఆత్మీయ సమ్మేళనం. అజ్ఞాతాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలవాలని మావోయిస్టులకు పిలుపు. లొంగిపోయిన వారి భవిష్యత్తుకు తాము భరోసా ఇస్తామన్న ఎస్పీ రోహిత్ రాజ్. హైదరాబాద్లో గంజాయి సరఫరా చేస్తున్న 2 వ్యక్తులు అరెస్ట్. కొండాపూర్లోని ఓయో రూంలో ఉంటూ గంజాయి సప్లై. కావలికి చెందిన రాజు, మధ్యప్రదేశ్కి చెందిన సంజన అరెస్ట్. పక్కా సమాచారంతో దాడి చేసిన ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. సంక్రాంతి జోష్ నుంచి నగర బాట పట్టిన ఏపీ వాసులు. సొంత ఊర్ల నుంచి హైదరాబాద్కు వేలాది వాహనాల్లో పయనం. విజయవాడ హైదరాబాద్ హైవేపై పెరిగిన రద్దీ. యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో నింపాదిగా కదులుతున్న వాహనాలు. భక్తులతో కిటకిటలాడిన కోనసీమ తిరుమల వాడపల్లి. గోవిందనామస్మరణతో మార్మోగిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం. 7 శనివారాల వెంకటేశ్వర స్వామి వ్రతాలు ఆచరించిన భక్తులు. స్వామి దర్శనానికి 3 గంటల పాటు క్యూలో పడిగాపులు.